ఫార్ములా ఈ రేసింగ్ లో ఎటువంటి అవినీతి జరగలేదని కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా మీడియా సాక్షిగా వెల్లడించారని కేటీఆర్ అన్నారు. ప్రొసీజర్ కరెక్ట్ గా లేదన్నారని, అంతేకాని అవినీతి జరగలేదని చెప్పారన్నారు. అటువంటప్పుడు ఏసీబీ కేసు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారో లేక ముఖ్యమంత్రే అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తాను చెప్పాల్సిన విషయాలు అన్నీ చెప్పారని, అయినా ఆ కేసుకు తానేం భయపడేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. అయినా కూడా తాము అలానే ముందుకు పోతామంటే మేం కూడా లీగల్ గా ముందుకు వెళ్తామని తేల్చి చెప్పారు. ఓఆర్ఆర్ పై టీఓటీ విధానంలో తాము 7,400 కోట్లు తెచ్చి రైతు రుణమాఫీ చేశామన్నారు. ఓఆర్ఆర్లో కుంభకోణం జరిగిందని పదే పదే అంటున్నారు కదా, మరి ఆ పర్మిషన్ ఎందుకు రద్దు చేయడం లేదన్నారు. ఓఆర్ఆర్ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించారని డిమాండ్ చేస్తున్నామన్నారు. అసలు కేసు ఎవరికి అప్పగించాలో కూడా వారికి తెలియదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 50 లక్షలతో పట్టుబడిన వ్యక్తి కేసు ఏసీబీ కిందికి వస్తుందన్నారు. నిన్న అప్పులపై హరీష్ రావు అద్భుతంగా ప్రసంగించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసిందని హరీష్ రావు నిరూపించడంతో తట్టుకోలేక కేసు నమోదు చేసి సిట్ వేశారన్నారు. ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు పెట్టి చెప్పులు ఎలా లేపాలో నేర్పించాలని, ఇదా వీరు ఇచ్చిన శిక్షణ అని కేటీఆర్ ప్రశ్నించారు. సభలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న మంత్రులకు కూడా శిక్షణ తరగతులు పెట్టాలని కేటీఆర్ సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించి కేటీఆర్ చిట్ చాట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి వంశీ? కొద్దిసేపటి క్రితమే అటు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతోటి చిట్ చాట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా 2 అంశాలను వారు ప్రస్తావించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒకటి, ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన అంశం కావచ్చు. దాంతోపాటుగా నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏదైతే సిట్టింగ్ జడ్జ్ ఓఆర్ఆర్ పైన సిట్టింగ్ జడ్జిని వేస్తామన్నటువంటి సిట్ ఎంక్వైరీ వేస్తామన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ 2 అంశాలపైన అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే మీడియాతో చిట్ చాట్లో మాట్లాడిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ముందుగా ఫార్ములా ఈ రేస్ గురించి మాట్లాడినటువంటి మాటలు చూస్తే మాత్రం నిన్న పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ చట్టం కింద ఏదైతే హెచ్ఎండిఏ చట్టం కింద వచ్చినటువంటి అన్నిటి అంశాలకు సంబంధించి కూడా ఇదంతా కూడా కేవలం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చట్టం కింద వస్తుంది కాబట్టి ఆ చట్టం కింద ఏదైతే కార్యక్రమానికి వినియోగించుకునే హక్కు మున్సిపల్ శాఖకు, దాంతోపాటుగా హెచ్ఎండిఏకి ఉంటుందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో వారే చెప్పినట్టు ఒక రకంగా ఈ కేసులో ఎలాంటి అవినీతి లేదు అనే అంశానికి సంబంధించి పొన్నం ప్రభాకరే స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉందని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దాంతోపాటుగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి కక్షపూరితంగానే అటు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, వ్యవహరిస్తుంది అనేది కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఈ అంశాన్ని తాము లీగల్గానే కోర్టులోనే తేల్చుకుంటామని కూడా స్పష్టం చేశారు. మరొక అంశం చూస్తే మాత్రం ఏదైతే సిట్ ఎంక్వైరీ ఓఆర్ఆర్ పైన సిట్ ఎంక్వైరీ సీఎం వేస్తానన్నటువంటి నేపథ్యంలో ముందుగా దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకనంటే టీఓటీ కిందనే తాము లీగల్గానే ఈ యొక్క ఏదైతే ఓఆర్ఆర్ పైన పూర్తి స్థాయి అధ్యయనంతోనే టీఓటీ కింద 7,400 కోట్లు సమీకరించి రైతులకు ఏదైతే రైతు బంధు కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకున్నట్టు కూడా వారు చెప్పడం జరిగింది. దాంతో పాటుగా
ఏదైతే సిట్ ఎంక్వైరీ చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సిట్ ఎంక్వైరీలో పనిచేసేటువంటి ఆఫీసర్లందరూ కూడా తన కింద ఉండేటువంటి అధికారులే కొంతమంది ప్రమోషన్ కోసం కూడా వారు పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి రిటైర్డ్ జడ్జితో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ ఏదైతే ఓఆర్ఆర్ పైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ వేయాలని కూడా డిమాండ్ చేశారు. దాంతోపాటుగా ఏదైతే కక్షపూరితంగానే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. దాంతోపాటుగా స్పీకర్ని అవమానించే విధంగా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే మంత్రులే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూస్తే మాత్రం ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా ఏదైతే కేసులు వేస్తామన్నటువంటి ప్రభుత్వం, దాంతోపాటుగా ఫార్ములా ఈ రేస్కు సంబంధించినటువంటి ఏసీబీ కేసు కావచ్చు, ఈ అంశాన్ని తాను కోర్టులోనే తేల్చుకుంటాము, లీగల్గానే ముందుకెళ్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఒక పక్క అసెంబ్లీ ఈ రోజు ఉదయం నుంచి కూడా చూస్తా ఉన్నాము. ఫార్ములా ఈ రేస్ పైన బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పట్టుబట్టేటువంటి నేపథ్యంలో కూడా అటు స్పీకర్ 2 సార్లు ప్రభుత్వం అటు సభను వాయిదా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది.